ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువుని రక్షకుడినైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో ఆయన ప్రియబిడలమైన మనందరినీ జ్ఞాపకం చేసుకొని సజీవముగా నిలిపి దేవుని గణనామాన్ని గణపరచుటకు ఇచ్చిన ఆధిక్యత కొరకై స్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినిచ్చినటువంటి ఆత్మీయులు దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారు అని, ఆత్మీయముగా కూడా బలపరచబడుతూ ఉన్నారని ఒక దైవజనుడిగా విశ్వసిస్తూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితులు లోకములో జరుగుతున్నవన్నీ మనం ఎరిగిన వారుగా ఉన్నాం. యుద్ధమైన, భీకర దాడులైన, అననుకూల పరిస్థితులైన, లోకంలో ఏర్పడుతున్నటువంటి ఆర్థిక మాంద్యమైన, ఇది ప్రభు ఆరోహణమైన ఆ తొలి దినాల్లో నుంచి కూడా ఉంటూ ఉన్నాయి. దేవుని పిల్లల మీద దాడులు కావచ్చు, భయంకరమైన యుద్ధ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక మాంద్యం అనగా సంపాదన 100 రూపాయలైతే ఖర్చు 1000 రూపాయలు అన్నట్లుగా ఈ పరిస్థితులన్నీ ప్రభు యొక్క రాకడ చేరువుగా ఉంది అని ఎప్పటికప్పుడు మనము మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ విశ్వాసమందు స్థిరముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సూచిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, మన వాక్యమును చాలా మంది దేవుని సేవకులు చూస్తూ ఉన్నారు. వారు నాతో చెబుతున్న మాట ఏంటి అని అంటే, అయ్యా మేము తక్కువ చదువుకున్న వాళ్ళం, ఈ వాక్యాలు మా స్థానిక సంఘంలో వాడుకుంటున్నాం అన్న వాళ్ళు కొందరు, మేము బాగా చదువుకున్నప్పటికీ మీరిచ్చే వివరణ చాలా బాగుంది, దానిని మేము వాడుకుంటున్నాం అని చెబుతున్న వాళ్ళు. గొప్ప విషయం ఏంటంటే, రహస్యంగా కాకోకుండా సేవకులు అనబడేవారు, దైవ సేవకులు అనబడేవారు నాతో, నేను చిన్నవాణ్ణి, నాకన్నా వాళ్ళు పెద్దవాళ్ళు, నాతో మాట్లాడి ఈ సందేశాలు మా చిన్న సంఘాలలో, పల్లెలలో, ఆయా పరిస్థితులలో మాకు చాలా ఉపయోగపడుతున్నాయి అని చెబుతున్న మాట హృదయాన్ని ఎంతగానో ఆనందింపచేస్తుంది. నేను ప్రభువునకు మనసారా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, కొంతమంది స్థానిక సంఘాల్లో విశ్వాసులు చెబుతున్నారు, మీరు చెప్పిన విషయాలే మా పాస్టర్ గారు చెబితే మేము మా పాస్టర్ గారిని అడగలేకపోయాం, కానీ తర్వాత మాకు పాస్టర్లు చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ రూబెన్ గారి వాక్యము ప్రార్థనా ఛానల్లో వస్తుంది, మేము వింటామనే వాళ్ళు కొందరు, తర్వాత యూట్యూబ్ లో మేము ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నామని, ఇలాగ రకరకాలుగా చెబుతున్నప్పుడు నిజముగా నేను అతిశయపడటలేదు, కానీ ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఒక 10 మందికి నేను ప్రకటిస్తే, నా ప్రియ దేవుని పొలములో జత పని వారు కూడా ఒక 4-5 మందికైనా చేరుస్తున్నారు ఈ మాటలు అని సంతోషిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, ఈ దినాన, ఎందుకంటే గడిచిన దినాల్లో ప్రతి నెల కూడా కనీసం 1-2 మాటలైనా దైవ సేవకుల గురించి చెప్పేవాడిని నేను. ఈ దినమున చాలా కాలం తర్వాత మరలా సేవకుల గురించి మాట్లాడడానికి ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించి మాట్లాడమని హెచ్చరిస్తున్నాడు. అంశ భాగము ఏమిటి అనగా, యాజకుడైన పాస్టర్ అంటే ఎలా ఉండాలి? తప్పుగా అనుకోమాకండి, యాజకుడు పాస్టర్ 2 ఒకటే. ఆదిలో పాత నిబంధనలో యాజకులు అన్నారు, నూతన నిబంధనలో పాస్టర్ అంటే కాపరి అని. ఏ కాపరి? సంఘ కాపరి అని అర్థం. అయితే రక్షించబడిన తర్వాత మనలందరికీ దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే, మీరు పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లోనికి వెళ్తే, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, కేవలం
పాస్టర్లు ఒకటే అనుకోకుండా రక్షించబడిన మనందరికీ కూడా దేవుడు ఈ ఆధిక్యతను ఇచ్చాడు అని మనము ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది అని ఇంగ్లీష్ లో అంటారు కదండి, ఈచ్ వన్ క్యాచ్ వన్ అని. ప్రతి ఒక్కరు ఒక వ్యక్తిని రక్షించడానికి తమ వంతుగా ప్రయాసపడితే, అనగా రక్షణ లేని భర్త గురించో పిల్లల గురించో భారము కలిగిన తల్లిదండ్రులుగా మనం ఉంటే, దేవుడు ఆ పని చేసే వారిని తన జీతం ఇచ్చి అభినందించి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అందుకే ఈ దినాన ఆ యాజకుడు అనబడే వ్యక్తి లేదా పాస్టర్ అనబడే వ్యక్తి ఎలాగ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్న విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయానికి వద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8వ వచనములో ఈ చక్కటి మాట మన ప్రియ ప్రభుల వారు అలనాడు యాజకులుగా లేవీయులను లేకపోతే దేవుని మందసము మోయడానికి కహతీలు అనబడే వారిని ఏర్పరచుకున్నప్పుడు ఆయన మాట్లాడిన ఒక మాటను మనం చూద్దాం. 10వ అధ్యాయం 8వ వచనం నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. చాలు. ప్రభునందు ప్రియులారా, ఈ 10వ అధ్యాయములో మొట్టమొదటిగా దేవుని సేవకుడైనటువంటి మోషే సహోదరుడు లేదా అన్న అనబడి పిలువబడిన అహరోనయ్య చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి ఎలియాజరు అహరోనుకు ప్రతిగా యాజకుడయ్యాడు అని 6వ వచనంలో మనం చూస్తాం. తండ్రి తర్వాత యాజకత్వపు బాధ్యతను కుమారుడైన ఎలియాజరు తీసుకున్న తర్వాత దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నాడు 8వ వచనంలో. ఏంటి అని అంటే, యెహోవా సన్నిధి నిలబడుటకు, ఆయన మందసాన్ని మోయుటకు, ఆయనను సేవించుటకు, ఆయన నామమును బట్టి దీవించుటకు లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, అక్కడ మీరు 3 విషయాలు చూడొచ్చు. మొదటిది దేవుని నిబంధన మందసం మోయడం, రెండవది యెహోవా సన్నిధిని నిలబడ్డం, మూడవది ఆయన నామమును బట్టి దీవించుటకు ఎవరిని ఏర్పరచుకున్నాడు? లేవి గోత్రపు వారిని. ఈ మాటను నేను ఇలాగ చెబుతున్నాను. ఒక సేవకుడు లేదా ఒక పాస్టర్ గారు సంపూర్ణమైన దేవుని సేవకుడై ఉండాలి. సేవకుడు సంపూర్ణమైన దేవుని సేవకుడు. అతనికి 3 విషయాలు చెప్పాడు. మందసము మోయడం, మందసాన్ని మోయడం, రెండవది దేవుని సన్నిధిని నిలవడం, మూడవది జనులను దీవించడం. ప్రభునందు ప్రియమైన వారలారా, మోయవలసిన సమయంలో నువ్వు మోయకపోతే, ఏంటి మోయడం? మందసం. ఏమున్నాయి మందసములో? మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి వెళ్తే రాతి పలకలు, చిగురించిన, లేకపోతే అక్కడ రాయబడింది చిగురించిన అహరోను చేతికర్ర, ఇంకా మనం చూస్తున్నప్పుడు మన్నా అనబడేటటువంటిది అక్కడ ఉంది ఆ యొక్క మందసములో. ఇవి ఆత్మీయ అర్థాలు నేను చెప్పాను ఇదివరకు ఒక సందేశంలో 9వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఏంటి ఆత్మీయ అర్థాలు అనంటే, దేవుని వాక్యాన్ని మనం నిత్యము మోస్తూ ఉండాలి. గడిచిన దినాల్లో సేవకులను గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను ప్రియులారా. ఈరోజు ఈ బైబిల్ గ్రంథాన్ని మనము పట్టుకొని మోస్తూ ఉన్నందుకు మనకు అందరూ భయపడుతున్నారు. ఒకవేళ మత ఛాందస్యవాదులు ఇబ్బందులు పెడుతున్నారా, అది తర్వాత విషయం. ఈ బైబిల్ను బట్టి విశ్వాసులు అనబడేవారు, లోకములోని వారు
గంభీరంగా ఏదైనా మాట్లాడినా వారి మనస్సులో ఎక్కడో ఒక చోట ఒక చిన్న భయం, అతను దైవజనుడు అని. అయితే దేవునందు ప్రేమైన వారలారా, ఈ గ్రంథాన్ని పట్టుకున్నందుకు లోకమంతా మనకు భయపడుతున్నారు. ఈ గ్రంథాన్ని పట్టుకున్న లోకరక్షకుడైన దేవునికి మీరు భయపడకపోతే, మనం భయపడకపోతే పరిస్థితులు బాగుండవండి. ఇవి ప్రకటిస్తున్నాం కదా అని చులకనగా చూడకూడదు. ఈరోజు ఈ గ్రంథాన్ని మోయడం కూడా బరువు అయిపోయింది చాలా మంది సేవకులకు కదండి. వారు వెళ్తుంటే బైబిల్ మోసుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఒకరు, కొందరైతే బైబిలే లేకోకుండా కేవలం ల్యాప్టాప్ మాత్రమే ముందు పెట్టుకునేవారు ఒకరు, కొందరైతే ఐఫోన్స్ దగ్గర పెట్టుకునే వాళ్ళు ఒకరు. నేను అంటానండి, ఇప్పుడు చెప్పినవన్నీ సరైనవి కాదు. ఏంటి, నీ బైబిల్ను నువ్వు మోయలేవా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి. దేవుడు నిన్ను ఆశీర్వదించుండొచ్చు, గొప్పగా దీవించి ఉండవచ్చు. ఎలాగ దీవించాడు, ఎలాగ ఆశీర్వదించాడు? ఈ గ్రంథమును పట్టుకొనుట ద్వారా. పుట్టుకతోనే నువ్వేమైనా గొప్పగా ఊయలు ఊతి పుట్టావా? అంటే ధన సంపన్నతలో ఊగావా? చాలా కష్టపడ్డావు, మర్చిపోయావు ఈరోజు. అందుకే చాలా మంది బైబిల్ ఇంకొకరు మోస్తున్నారు. మీరు గమనించి చూడండి. సమాజం కూడా అలాంటి వారికి అడుగులకు మరుగులొత్తుతూ ఉంది. తప్పు సుమా. రెండవది ల్యాప్టాప్. అవునండి, ఆధునీకరమైనటువంటి పరికరాలు మనకు ఉండడం మంచిదే. ల్యాప్టాప్ లో దేవుని మాటలతో పాటు ఇంకా నానా చెత్త చెదారం కూడా ఉంటుంది, ల్యాప్టాప్ అయినా ఫోన్ అయినా. కానీ పరిశుద్ధ గ్రంథములో చెత్తా చెదారం లేదు. చెత్తను కాల్చివేసే దేవుని మాటలో ఉంది. ఈ గ్రంథాన్ని నువ్వు పట్టుకుంటే నిన్నెప్పుడు ఆయన చేపట్టి నడిపిస్తాడు. అందుకే 9వ అధ్యాయంలో నేను చెప్పాను, అహరోను చేతికర్ర అనేది నాయకత్వపు లక్షణం. నాయకత్వపు లక్షణం. దేవుని మన్నా అనబడేటటువంటిది దేవుని వాక్యం. వాక్యం. మందసము అనబడేది నిజమైన దైవికమైనటువంటి లక్షణం, ఆయనను మోయడం. ఇప్పుడు అది నేను వివరించట్లేదు, కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక సేవకుడు దేవుని నిబంధన మందసాన్ని మోయాలి. రెండవది ఆయన సన్నిధిని నిలవాలి. మూడవది ఆయన నామమున జనులను దీవించాలి. అంటే అతను సంపూర్ణమైన దేవుని సేవకుడై ఉండాలి. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడినవాడు. దేవుని మీద ఆధారపడినవాడు. అందుకే మీరు గమనించి చూడండి, చర్చి ఇక్కడుండి మందిరం ఇక్కడుండి పాస్టర్ గారు ఇంకో చోట ఉంటే కొన్ని అననుకూలతలు. ప్రార్థన చేయించుకోవాలి అనంటే మందిరం ఒక చోట, ఇల్లు ఒక చోట ఉంటాయి. అందుకే చాలా వరకు దైవజనుడు, మన పూర్వీకులు కూడా చేసిన పని ఏంటంటే మందిరము ఉన్న చోటే ఒక చిన్న ఇల్లు కట్టి ఉంటారు పాస్టర్ గారికి. సంపూర్ణ సేవకుడు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. దేవుని వాక్యము చేత బాధతో వచ్చిన వారిని ఆదరిస్తాడు. ఆయన సన్నిధి నిలబడి దేవుని పిల్లలను దీవిస్తాడు. అందుకే దైవజనుడా, మనకు అప్పగించిన బాధ్యత ఏంటి అనంటే దేవుని సేవకులుగా మనము దేవుని సేవను సంపూర్ణంగా చేయడానికి. ఈ మాట చెబుతున్నాను, రెండో మాట ఇంకా చెప్పలా. ఆ రెండో మాట చెబితే ఈ సంపూర్ణ సేవకుడు అనడం వల్ల నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది. రెండో విషయానికి వెళ్దాం. రాసిన సువార్త 10వ అధ్యాయము 37-38 రెండు చదవము. 37-38 వచ్చిన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఏమర్థమైంది మీకు ఇది? మొదటిది, సేవకుడు సంపూర్ణంగా దేవుని సేవ చేయాలి. రెండవది, దైవజనుడు పార్ట్ టైం సేవ చేయకూడదు.
ఏ టైము? పార్ట్ టైం. నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక మైనింగ్ లో, అంటే ఒక రాతినార గనులలో సూపర్వైజర్గా పనిచేశాను. మీరు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోమాక. పనిచేశాను. అప్పుడు ఎవరైనా కొన్ని సందర్భాల్లో చనిపోయిన సందర్భమో, ఇంకొక ఏదో పరిస్థితో, మధ్యాహ్నం 11:30కు మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటున్నాం, మీరు రండి అనేవాళ్ళు. మాకు అప్పట్లో స్థానిక సంఘము లేదు. ఎవరో ఒకరు పిలిచేవారు, మీరు కూడా రండి, మా పాస్టర్ గారితో పాటు మీరు కూడా అని పిలిచేవారు, వేరే సంఘస్థులే. అప్పుడు నాది ఉదయం కాలం డ్యూటీ. అంటే 6 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 2 వరకు నా డ్యూటీ ఉంటుంది, షిఫ్ట్ వైజ్, 6 to 2, 2 to 10, 10 to 6 అట్లా. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి నేను రాలేను. మనసు ఉంటుంది, వెళ్ళాలి, పరిచయం పెంచుకోవాలి, అవకాశం దొరికితే ఒక ప్రార్థనైనా చేయాలి, ఒక పాటైనా పాడాలి, ఒకవేళ అక్కడ ఏదైనా అవకాశం ఉంటే దేవుని వాక్యమైనా ప్రకటించాలని ఆశ ఉంటుంది. కానీ నాకు పని ఇచ్చినటువంటి ఆయన ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి. ఎందుకు తెలుసా? నైట్ డ్యూటీ నా ముందు ఒక సూపర్వైజర్ చేసింటాడు. ఆయన రాత్రి 10 గంటలకు వచ్చి ఉదయం 6 వరకు. ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళకపోతే అతను డ్యూటీ దిగడానికి వీల్లేదు. ఆల్టర్నేటర్గా ఇంకొకరిని పెట్టరు, ఒక 25 మంది కూలీలు అంటే లేబర్ ఉండేవాళ్ళు. కాబట్టి నేను వీళ్ళతో అన్నా డ్యూటీకే వెళ్ళాలి. లేదు, ఎవరైనా బర్త్డే ఫంక్షన్ అని సాయంత్రం 6:30కు అన్నా వచ్చి చిన్న ప్రేయర్ చేసుకోండి బాబుకు అని అంటే, అది నాది సెకండ్ షిఫ్ట్ అనుకోండి, 2 నుంచి 10 గంటల వరకు వెళ్ళేవాని కాదు. అందుకే మన ప్రియ ప్రభుల వారు లేఖనంలో చెప్పాడు, ఏ దాసుడును 2 యజమానులకు పని చేయలేడు. ఎవరినో ఒకరిని ద్వేషించాలి. ఏం జాబ్ ఇది అని జాబునన్నా ద్వేషించాలి, దేవుని సేవనైనా తృణీకరించాలి. ఈరోజు లోకంలో చాలా మంది చెప్పే మాట, సేవ అనబడేటటువంటిది ముళ్ళ కంచె మీద నడవడం. నిజమే, సేవ చావు ఒకటే. ఒక్కొక్కసారి మనం ఏ ఉద్యోగం వద్దు, పరిపూర్ణంగా సేవలో ఉందాం అని అనుకున్నప్పుడు ఎవరు మనల్ని ప్రార్థనకు పిలుస్తారు. అయ్యా మీరు సేవ చేస్తున్నారు, 100 రూపాయలు పెట్టుకుని జీవించండి ఎవరు చెప్పరు. అందుకే ముళ్ళ కంచె అన్నాను. అయితే ఇక్కడ ప్రభు చెప్పిన మాటను మీరు చూస్తే చాలా చక్కటి మాట 37వ వచనంలో అన్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే సేవకుడు సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలి. ప్రభునందు ప్రియులారా, ఒక దైవజనుడిగా నేను చెప్పగలను, ఎన్నో ఈ ఉద్యోగాన్ని వద్దు, ఇంకా రెండిటి మధ్య నేను 2 పడవల ప్రయాణం చేయలేకున్నాను, దేవుని సేవకే వెళ్ళిపోతాను, నేను ఇంకా పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడతాను, ఇక ఆయన పోషించిన చంపినంగా ఆయన పాదాలే పట్టుకుందాం అని బయటకు వచ్చేసాను. మీరు నమ్మండి, ఎన్నో రోజులు సరైన తిండి లేని రోజులు, పిల్లలకు కొనివ్వలేని రోజులు, అద్దె కట్టుకోలేని రోజులు, ఉన్నవి ఏమంటారు ఒక విధంగా చెప్పాలి అని అంటే, ఆత్మ ఈ విలువలు చంపుకోలేక, మనిషిగా ఉన్నటువంటి వ్యక్తిగత విలువను చంపుకోలేక, ఎవరిని అప్పు అడగలేక, చుట్టూ బంధువులే ఉన్నారు, నేను తింటున్నామా లేదని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి చాలా విషయాల్లో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, ఎవరిని అడగలేక, ఉన్నవేవో అమ్మేసుకున్న రోజులే ఉన్నాయి. కానీ పరిపూర్ణంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక 100 రూపాయలు ఇవ్వండి, భోజనం లేదు, ఇలాంటి చెప్పిన రోజులు లేవు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, పార్ట్ టైం సేవకు రాలే, ఇంకా ఆయన మీద ఆధారపడి వచ్చేసాం. అవన్నిటినీ ఆయన చూశాడు. ఎంత నలగొట్టాలో అంత నలగొట్టాడు, నలగొడుతూ ఉన్నాడండి. ఇప్పటికి కూడా అతిశయపడ్డానికి వీల్లేదు. అవసరమైన స్థితిని ఆయన ఎప్పటికప్పుడు మేలుకరంగా మలస్తూ వచ్చాడు.
ఈరోజు చాలా మందికి దేవుని సేవ అనేది పార్ట్ టైం జాబ్ అయిపోయింది. అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కదండి, మీరు ఇంట్లో ఏ పని లేకుండా ఉన్నారా, గృహిణులుగా మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఏం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు? మీరు ఒక మిషన్ కొని క్యాండిల్స్ తయారు చేయొచ్చు, ఆ విస్తర్లు తయారు చేయొచ్చు, ఎన్నో పరికరాలు ఇస్తాం, మీరు మాకే అమ్మండి. ఇప్పుడు కుటుంబానికి న్యాయం చేయలేక, అటు వ్యాపారం ఇటు ఇల్లు రెండింటిని న్యాయం చేయలేక, దేవుని సేవ అనేది సంపూర్ణ సేవకుడుగా ఉండాలి. రెండవది, పార్ట్ టైం జాబ్ మాదిరిగా దేవుని సేవ చేయకూడదు. పార్ట్ టైం జాబ్గా చేయకూడదండి. అందుకే పేతురు శిష్యులను మనం చూస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేం లేదు, మాకేం కలుగుతుందయ్యా? యేసు ప్రభుల వారిని కూడా చూడండి, వల వేస్తున్న పేతురు ఆ దోణిని కొంచెం జరుపు లోపలికి అన్నాడు, జరిపాడు, సువార్త ప్రకటించాడు. ఇక వల వేయి అన్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం పట్టల, ఏమి చిక్కలా మాకు చేపలు, అయినను నీ మాట చొప్పున వల వేస్తామన్నారు, వేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే విస్తారంగా చేపలు పట్టాయి. అప్పుడు అయ్యా నేను పాపాత్మను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు పేతురు. దేవుడు అంటాడు, ఇక మీదట నిన్ను మనుషుల పట్టే జాలరుగా చేస్తాను, రా నా వెంట అన్నాడు. అక్కడ మనం చూస్తేనండి, వారు సమస్తము విడిచిపెట్టి ఈరోజు చాలా మంది దేవుని పరిచర్య నిమిత్తమై సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చిన వారు ఉన్నారు. దేవుని ప్రియమైన వారులారా, దేవుని సేవ అనేది సంపూర్ణమైన సేవ. రెండవది పార్ట్ టైం కాదు. మూడవది ఎలాగ? అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాడు. పౌలు ఆయా ప్రదేశాల గుండా వెళుతూ ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయుకు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇంటికి వెళ్ళాడు. అకుల ప్రిస్కిల్ల అనబడే వారి ఇంట. వారు వృత్తిరీత్యా డేరాలు కుట్టువారు అని రాయబడి ఉంది. ఇప్పుడు చాలా మంది సంపూర్ణ సేవకుడు పార్ట్ టైం చేయకూడదు అంటే పౌలు గారు చేసినలా అంటారు. పౌలు గారు ఆయన కొంతకాలము ఏం చేశాడు అన్న విషయాలు మీరు తర్వాత చూడండి. అదే వృత్తి కలవాడు అని రాయబడింది, కానీ అదే వృత్తిని చేస్తూ జీవితాంతం లేడు ఆయన. ఎక్కడికి వెళ్ళినాక డేరాలు కుట్టుకుంటా లేడు. ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ వృత్తి కలవాళ్ళ దగ్గర చేరాడు. వాళ్ళు చేర్చుకున్నారు ఈయనను. ఇద్దరం కలిసి డేరాలు కుడదామల్లా. ఇంకా మీరు బాగా చదవండి 18వ అధ్యాయము. వృత్తి ఒకటే అని చెప్పబడినప్పటికీ వారు ఇతనికి పూర్తిగా వాక్యాన్ని ప్రకటించి విషదపరిచిన తర్వాత పౌలు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి అక్కడ సేవ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు పౌలు గారు చెరసాల్లో వేయబడిన తర్వాత మళ్ళీ డేరాలు కుట్టాడా? లేదా ఒక వదంతి పుట్టించి ఇతను జనాలను గలిబిలి చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయనను యెరూషలేమునకు తీసుకుని వెళ్ళేటప్పుడు వృత్తి గురించి ప్రస్తావన లేదు. ఇక్కడ మాత్రమే ఆయన వృత్తి గురించి ప్రస్తావించబడ్డారు, వారు చేర్చుకున్నారు కాబట్టి. అయితే నేను చెప్తాను ఇక్కడ మూడో విషయము, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలండి సేవకులు. దేవుని మీద ఆధారపడాలి. ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. నన్ను ఒక సంస్థ, ఇప్పుడు కాదండి ప్రారంభ దినాల్లో ఒక సంస్థ దేవుని పరిచర్యలో సహకారం అందిస్తూ ఉన్నప్పుడు నేను ఆ సంస్థ వైపే చూసేవాడిని. నెల వచ్చేసరికి ఎందుకు వాళ్ళకు 1200 జీతం ఇచ్చేవాళ్ళు. 2003-4 ఆ మాట చెప్తున్నాను. తర్వాత 2007లో ఒక అనాథాశ్రమంలో పాస్టర్గా వెళ్ళాను. అక్కడ 7000 ఇచ్చేవాళ్ళు 2007లో. నెల వచ్చేసరికి
ఆ యజమానులు ఇంకా పిలవలేదే, జీతం ఇవ్వలేదు, అక్కడ చూసేవాడిని. బాగా గమనించండి, పని చేసేటప్పుడు వాళ్ళ వైపు చూసేవాడిని. అప్పుడు ఒక ఆయన చెప్పారు నాకు, రూబేన్, ఎవరైనా ఏదైనా ఇచ్చినా వాడు తినే అన్నం కొన్ని వేళ్ల సందులోంచి మెతుకులు పడుతుంటాయి కదా, ఆ మెతుకులే ఇస్తారు మనకు. ఏ సంస్థ ఇచ్చినా లేదా ఏ దేశం నుంచి ఏదైనా మెతుకులే. కానీ దేవుడు ముద్దను అనగా పిడి ఇలాగా అన్నం ముద్ద చేస్తాం కదా చేతిలో పిడికిలుగా, అంత పెట్టేస్తాడు ఆయన. ఆయన మీద ఆధారపడిన తర్వాత అండి, ఈరోజు మీరు నిజంగా నమ్మండి, కొంతమంది తల్లులు, తండ్రులు, దేవుని బిడ్డలు చిన్న చిన్న అర్పణలు దేవుని పరిచర్యలో గుప్పిలు విప్పుతున్నా, నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, ఆయన చెప్పకుండా ఎవ్వరు 100 రూపాయలు కూడా ఇవ్వరు. ఈరోజు పరిచర్యలో ఎన్నో అవసరతలు, అక్కరలు, సువార్త నిమిత్తమై అనేక పల్లెలు, పట్టణాలు విరివిగా 1 రూపాయి అడక్కోకుండా అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాం. దేవుని మీద ఆధారపడ్డాం. ప్రభునందు ప్రేమైన వారలారా, కొంత ధనం ఉంటే 6 నెలలు సువార్త ప్రకటిద్దాం ఈ టీవీలో అని అనుకున్నాను. 6 సంవత్సరాలు అయిందండి ఈ రోజుకు. ఏ రోజు కూడా గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, భారత్ పే కానీ, క్యూఆర్ కోడ్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ ఎప్పుడు వేయలా. కానీ సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పును అని. ఎవరినో ఒకరిని ఆయన తట్టి లేపి, నా బిడ్డ నా మీద ఆధారపడి వెళ్తున్నాడు, నువ్వు కూడా నా బిడ్డవే కదా, ఒక చిన్న అర్పణ అందించదు. 100, 500, 1000 అనేది కాదు, ఆధారపడవలసింది ప్రభువు మీద. కావున దేవుని ప్రియబిడలముగా ఇట్టి యాజకత్వపు లక్షణాలు మనం కలిగి ఉంటే ప్రభుతో యుగ యుగాలు ఉంటాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవ, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంతో గొప్ప దేవుడవు, ఏ యోగ్యత లేని మమ్మలను నీ సేవ కొరకై ఏర్పరచుకొని ఘనమైన నీ సాధనముగా మేమున్న స్థానిక సంఘాలలో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, మీరు అప్పగించిన పనిని మేము చేయడానికి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సంఖ్యను చూసే దేవుడవు కాదు, కానీ సమర్పణను చూసే దేవుడవు. ఇదిగో నీ పొలములో మా జత పనివారైన దైవజనులను, దైవజనురాలను నేను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఈ మాటలు చెబుతున్నాను. ఇందులో ఎక్కడైనా నేను ఎవరినైనా బాధపరుచున్నట్లయితే నన్ను మన్నించండి. మరి ఎక్కువగా మీ సేవలో మా ఆధారమైన దేవుడు అని మీరు మాకు సహాయం చేసి అన్ని విషయాలలో ముందుకు నడిపించి మహిమ పొందుమని, ఓ నాన్న, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.